ఇది టాప్ ప్రో లెజెండ్ ప్రో మ్యాక్స్ అండి. ఇది టాప్ ప్రో లెజెండ్ అల్టిమా. అక్కడ రెండు క్వాలిటీలు చూడండి. ఇదిగోనండి, ఇదేమో అల్టిమా, ఇదేమో టాప్ ప్రో లెజెండ్ ప్రో మ్యాక్స్. బ్రైట్నెస్ చూడండి, రెండు సేమ్ టు సేమ్ అండి, ఏ తేడా లేదు. నేను లైట్ తీసేస్తున్నాను చూడండి. చూడండి, ఇది టాప్ ప్రో లెజెండ్ ప్రో మ్యాక్స్ అండి, అది టాప్ ప్రో లెజెండ్ అల్టిమా. అక్కడ క్వాలిటీ చూడండి, బ్రైట్నెస్ చూడండి. అల్టిమా ఎలా ఉందో చూడండి బ్రైట్నెస్. అల్టిమాలో మనకి మదర్ బోర్డు టాప్ ప్రో లెజెండ్ అల్ట్రామ్యాక్స్ వాడారండి, అందుకే మీకు ఇంటర్ఫేస్ ఇలా వస్తుంది. ఇది మీడియా సెంటర్, ఇది ప్రోమ్యాక్స్ మీడియా సెంటర్ అండి. చూడండి కంపారిజన్ చూడండి. చాలామంది నేను వాట్సాప్లో చెప్తే నమ్మడం లేదు. అల్టిమా చూడండి ఎలా ఉందో. హాయ్ ఫ్రెండ్స్, అందరికీ నమస్తే. నేను మీ హెచ్ఆర్. నేను బాగున్నానండి, మీరందరూ బాగుండాలని కోరుకుంటున్నాను. మన ఛానల్ ఇప్పటివరకు సబ్స్క్రైబ్ చేసుకోకపోతే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, అలాగే బెల్ ఐకాన్ని యాక్టివేట్ చేయండి. బాక్స్ అయితే ఏం చేంజ్ అవ్వలేదండి. అల్టిమా ఇంతకుముందు మనకి Q11 మ్యాక్స్, ఇది అప్డేట్ అయ్యి అల్టిమాగా మారింది. అంతకుముందు మనకి 1080 60 FPS వరకు అయితే సపోర్ట్ చేసేది, ఇప్పుడు డైరెక్ట్ 4K HDR అయితే సపోర్ట్ చేస్తుంది. చూద్దాం. ఇదిగోండి, ఇంకొక పీస్ ఉంది దీనిలో. చూడండి, మనకి బాక్సులు అయితే ఏ చేంజ్ లేదండి. లోపల ప్రొజెక్టర్ ఏమన్నా చేంజ్ ఉందేమో చూద్దాం. సేమ్ ప్యాకింగ్ అయితే సేమ్ ఉంది. మనకి ఒక HDMI కేబుల్ వచ్చింది. రిమోట్ అయితే మారిందండి. మనకి టాప్ ప్రో లెజెండ్ అల్ట్రామ్యాక్స్ లో వచ్చే రిమోట్ అయితే వచ్చింది. చూడండి, అల్ట్రామ్యాక్స్ ది అల్టిమాది రెండింటిది ఒకటే రిమోట్ అండి, సేమ్ రిమోట్. చూడండి, ఓ 3 పిన్ ఏసీ కార్డ్ వచ్చిందండి, చాలా హెవీగా ఉంది. ఇక్కడ మనకి మాన్యువల్ బుక్ ఒకటి వచ్చింది. ప్రొజెక్టర్ అయితే ఏమీ మారలేదండి. Q11 మ్యాక్స్ ఎలా ఉందో సేమ్ టు సేమ్ అల్టిమా కూడా అవుట్ సైడ్ లుకింగ్ సేమ్ ఉంది. చూడండి, దీనిలో కూడా సేమేనండి. ఏమొచ్చింది ఇంకా సేమ్ వస్తాయి, అంతకంటే ఏం రావు కదా. ఇదిగోండి రిమోట్, HDMI కేబుల్, ఏసీ కార్డ్, అంతే. ప్రొజెక్టర్ ఇన్సైడ్ మనకి మాన్యువల్ బుక్, సేమ్ టు సేమ్. టాప్ ప్రో బ్రాండ్ ఉంది. ఇక్కడ లెన్స్ ఉంది, సెన్సార్ ఉంది, లెన్స్ క్యాప్ వచ్చింది. సేమ్ ఇంతకు ముందు మనకి ఎలా వచ్చిందో సేమ్ అలాగే వచ్చిందండి. చూడండి, ఇక్కడ టాప్ లో ఆన్ ఆఫ్ బటన్ ఉంది, ఇక్కడ HDMI అని మెన్షన్ చేసింది. ఇటు సైడ్ వెంటిలేటర్ ఉంది, ఇక్కడే స్పీకర్ కూడా ఉంటుంది. ఇలా రెండో సైడు ఇక్కడ హీట్ సింక్ అయితే ఉందండి. బ్యాక్ లో మనకి ఒక ల్యాన్ పోర్ట్, 2 USBలు, ఒక HDMI, అలాగే HDMI 2. ఇక్కడ మనకి 2 USBలు, 2 HDMIలు ఉండటం మీరు ఇక్కడ గమనించవచ్చు. 3.5 జాక్ ఉంది, ఇక్కడ సెన్సార్ ఉంది, ఇక్కడ 3 పిన్ సాకెట్ అయితే ఉందండి. ఇక్కడ చూడండి, 4 మనకి గ్రిప్పింగ్ రబ్బర్స్ అయితే ఉన్నాయి. వాటి కింద మనకి స్క్రూస్ ఉంటాయి వాల్ మౌంట్ కోసం. ఇక్కడ హైట్ అడ్జస్ట్మెంట్ స్క్రూ ఉంది. ఇక్కడ ట్రైపాడ్ సెట్ చేసుకోవడానికి కూడా ఒక స్క్రూ ఉందండి. సింపుల్ గా ఇంతే. ఇక్కడ మీరు గమనించాల్సిన ముఖ్యమైన విషయం ఏంటంటే, ఇది సీల్డ్ ఆప్టికల్ ఇంజన్ కాదు. ఎందుకంటే ఇక్కడ చూడండి, ఇక్కడ దీనికి డస్ట్ ఫిల్టర్ ఉంది. డస్ట్ ఫిల్టర్ ఉంది అంటే అది సీల్డ్ ఆప్టికల్ ఇంజన్ కాదు అని అర్థం. గుర్తుంచుకోండి. చూడండి, డస్ట్ ఫిల్టర్ ఉంది కదా,
ఇలా డస్ట్ ఫిల్టర్ ఉంది అంటే అది సీల్డ్ ఆప్టికల్ ఇంజన్ కాదు. ఇది బయట నుంచి ఎయిర్ తీసుకుంటుంది, లోపల నుంచి హాట్ ఎయిర్ బయటికి పంపిస్తుంది. టాప్ ట్రూ లెజెండ్ అల్టిమా ప్రొజెక్టర్ అండి ఇది. మనకిది 10080 ప్లే నేటివ్తో రావడం జరుగుతుంది. 4K HDR ట్రూ HDR సపోర్ట్ చేస్తుంది, అలాగే డైరెక్ట్గా ప్లే అవుతుంది. గుర్తుంచుకోండి, ఇది మనకి MEMC టెక్నాలజీతో వస్తుంది, HDR కూడా ఉంటుంది, ఆండ్రాయిడ్ 15తో వస్తుంది, 4GB ర్యామ్ 64GB రోమ్తో వస్తుంది. గుర్తుంచుకోండి, 3GB ర్యామ్ కాదండి, 4GB ర్యామ్ 64GB రోమ్తో రావడం జరుగుతుంది. ఆటో ఫోకస్, ఆటో కీస్టోన్ ఉంటుంది. మనకిది 3200 ANSI లూమియాన్స్ తో రావడం జరుగుతుంది. అంటే ఇంచుమించు మనకి 35,000 లూమియాన్స్ బ్రైట్నెస్ తో వస్తుందండి. ఇది మనకి 20 వాట్స్ బిగ్ స్పీకర్స్ తో వస్తుంది. మనకి డ్యూయల్ వైఫైతో వస్తుంది, బ్లూటూత్ 6 తో వస్తుంది. ఇది మనకి ల్యాంప్ లైఫ్ వచ్చేసి 50,000 అవర్స్ అండి. హ్యూజ్ అని చెప్పుకోవాలి. క్వాలిటీ అయితే చాలా చక్కగా ఉంటుంది. ఇది మనకి ఇంతకు ముందు Q11 మ్యాక్స్ అండి. గుర్తుంచుకోండి, అదే మనకి అప్డేట్ అయి వచ్చింది. దీనిలో మదర్ బోర్డు మొత్తం మనకి టాప్ ట్రూ లెజెండ్ అల్ట్రాది వాడారండి. రిమోట్ కూడా అదే వచ్చింది. లైట్ మాత్రం మనకి టాప్ ట్రూ లెజెండ్ ప్రో మ్యాక్స్ లోది వాడారు. ఈ ప్రొజెక్టర్ కావాలంటే తెలుసు కదా, మన వాట్సాప్ నెంబర్ కి అయితే కాంటాక్ట్ అవ్వండి. నేనైతే 24,500 అయితే ఈ ప్రొజెక్టర్ పంపిస్తాను. చాలా చక్కగా ఉందండి. ఇంకా మనం లేట్ చేయకుండా వీడియోలోకి వెళ్ళిపోదాం. యూట్యూబ్ ఆన్ చేసి 4K HDR సపోర్ట్ చేస్తుందో లేదో మనం చూద్దామండి. దీనిలో మిరాకాస్ట్ కూడా ఉంది. మనం ఫోన్ నుంచి డైరెక్ట్ గా మిర్రరింగ్ కూడా చేసుకోవచ్చు. ఆ క్లిప్ కూడా పెడతాను చూడండి. OTT యాప్స్ మొత్తం మనకి ఫుల్ హెచ్డీలో సపోర్ట్ చేస్తాయి. మీరు ఫైర్ స్టిక్ వాడితే 4K లో కూడా సపోర్ట్ చేస్తాయి. ట్రూ అల్టిమా అండి ఇది. మనకి ఇది 4K HDR డైరెక్ట్ గా యూట్యూబ్ లో సపోర్ట్ చేస్తుంది. అక్కడ క్వాలిటీ చూడండి ఎంత బ్రైట్ ఉందో చూడండి. అల్ట్రామాక్స్ తో పోటీగా ఉందండి. ఇది పగలు, బయట నుంచి మనకి ఎంత వెలుతురు వస్తుందో చూడండి. అయినా అక్కడ క్వాలిటీ చూడండి. చూడండి, USB కనెక్ట్ అయింది. మనకి USB ఇంటర్ఫేస్ కూడా సేమ్ అల్ట్రామాక్స్ దేనండి. చూడండి, ఓ చూడండి ఎంత బ్రైట్ ఉందండి. మనకి ఎక్స్టర్నల్ హార్డ్ డిస్క్ కూడా అక్కడ కనెక్ట్ అయింది. ఇదిగోనండి 4K సాంగ్స్ డైరెక్ట్ గా రన్ చేస్తున్నాను చూడండి. చూడండి, ఇవన్నీ 4K సాంగ్స్ ఏనండి. క్వాలిటీ చూడండి ఎంత క్లియర్ గా ఉందో చూడండి. క్వాలిటీ పట్ట పగలండి. సౌండ్ క్లారిటీ కూడా చాలా బాగుందండి. మనకి ఇది 4K HDR డైరెక్ట్ గా రన్ అవుతుందండి. ఓ క్వాలిటీ చూడండి ఎంత బ్రైట్ ఉందో చూడండి. అల్ట్రా బ్రైట్ ఉందండి. ఓ మామూలుగా లేదు సార్, క్వాలిటీ సూపర్ బ్రైట్, సూపర్ క్వాలిటీ అండి. స్టాప్. చూడండి, డైరెక్ట్ మీకు 4K HDR రన్ అవుతుంది. ఇక్కడ డీటెయిల్స్ చూడండి ఎంత బ్రైట్ ఉందో, ఎంత క్వాలిటీ ఉందో చూడండి. టాప్ ట్రూ అల్టిమా అండి ఇది. సెట్టింగ్స్ కూడా సేమ్ అల్ట్రామాక్స్ వేనండి. చూడండి, చూడండి ఆండ్రాయిడ్ 15, 4GB ర్యామ్, 64GB రోమ్. చూడండి ఇక్కడ HDR MEMC సేమ్ టు సేమ్. అల్ట్రామాక్స్ లో ఏ సెట్టింగ్స్ ఉన్నాయో అవే ఉన్నాయి దీనిలో కూడా సేమ్. ఇది మనం చెక్ చేసాం, ఆల్ ఇన్ సెల్ అంతా ఓకే. ఆయన అయితే ఫుల్ సాటిస్ఫైడ్ అండి. ఇతను ఇప్పుడు మన దగ్గర నుంచి చాలా ఈజీ అండి. మిర్రరింగ్ చేయటం చాలా ఈజీ. ఓకే, చూశారు కదండి. ఇంతేనండి ఈ వీడియో. కొత్త కొత్త వీడియోలతో మళ్ళీ కలుసుకుందాం. అప్పటి వరకు సెలవు. నమస్తే, బాయ్ బాయ్.